రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు వాటి పనితీరుపై విద్యార్థి దశ నుండి అవగాహన పెంచుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో భాగంగా విద్యార్థులకు న్యాయమైన అంశాలు, డిఎల్ఎస్ఏ ద్వారా అందించే సేవలు, చట్టాలు, హక్కులు తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ మేరకు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలన్నారు. ఆ ఉద్దేశంతోనే సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిఎల్ఎస్ఏ ద్వారా అందించే న్యాయపరమైన సేవలను తెలియజేశారు. సివిల్ లా, క్రిమినల్ లా వంటి అంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఈవెన్ సొసైటీకి అగైన్స్ట్ మనం నేరము అంటాము, క్రైమ్ అంటాము, ఆఫెన్స్, వివిధ చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు సాక్షుల్ని విచారిస్తారు. తల్లిదండ్రులు కానీ ఏదైతే చదువుకుంటున్నటువంటి న్యాయస్థానాల ద్వారా ఆ సమస్యను పరిష్కరించిన జిల్లా న్యాయమూర్తి గారు రావడం జరిగింది. వాళ్ళు ఒక లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్పెషల్లీ ఈ గర్ల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎట్లా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మీకు తెలిసి ఉంటుంది. ఒక ధైర్యం అనేది నింపడానికి ఒక ప్రయత్నము. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అది ప్రతి జిల్లాలో కూడా ఒక ఆఫీస్ ఉంటుంది కోర్టులో. జనరల్గా మనం కోర్ట్స్లో ఏంటంటే కేసెస్ వినడం, సాక్షుల్ని విచారించడము, జడ్జిమెంట్స్ చెప్పడము అనేది జరుగుతుంది. అది కాకుండా జ్యుడిషియరీ యొక్క ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఈ చట్టాల గురించి మినిమం అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కలా క్రియేట్ చేయాలి. అది స్టూడెంట్స్కి కావచ్చు, లేకపోతే ఊర్లలోకి వెళ్ళి ఊర్లలో కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ చట్టాలు ఉన్నాయి, ఈ హక్కులు ఉన్నాయి, మీకు ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి. అట్లాగే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీస్ ఒకటి కోర్టులో ఉంటుంది. మీకు ఏమైనా సమస్యలు వస్తే సామరస్యంగా మీరు పరిష్కరించుకోవాలి అనుకున్నప్పుడు మా దగ్గరకు వస్తే మేము ఎట్లా సొల్యూషన్ చూపిస్తాము అనేది తెలియజేయడం కోరికే ప్రతి ఒక్కరిని చైతన్యపరచడం కోసమే ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి. జనరల్గా మనకి చట్టాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి, సివిల్ లాస్, క్రిమినల్ లాస్. సివిల్ చట్టాలు ఏం చెప్తాయంటే మన ప్రాపర్టీస్కి సంబంధించి కానీ ఏమైనా భూ వివాదాలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించుకునే మార్గాలన్నీ సివిల్ లాస్లో ఉంటాయి. వాటికి మీరు కంపల్సరీ అప్రోచ్ అవ్వాల్సిన ప్లేసెస్ అయితే సివిల్ కోర్ట్స్, లేదా అంటే రెవెన్యూ కోర్ట్స్. రెవెన్యూ కోర్ట్స్ అంటే తహసీల్దార్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టరేట్ ఆఫీస్. సివిల్ కోర్ట్స్ అంటే మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్, కొద్ది మీ కాలేజ్ దాటి ముందుకు వెళ్తే కోర్టు ఉంటుంది. అందులో 3 రకాల సివిల్ కోర్ట్స్ ఉంటాయి. అట్లాగే ప్రతి మండలంలో కూడా ఒక సివిల్ కోర్ట్ ఉంటుంది. ఆ సివిల్ కోర్టులో సివిల్ సమస్యలు పరిష్కరించబడతాయి. అట్లాగే క్రిమినల్ లాకి సంబంధించి ఆ కేసెస్ కూడా పరిష్కరిస్తారు. సెకండ్ది ఏంటంటే క్రిమినల్ లాస్. క్రిమినల్ లాస్ అంటే మీరు జనరల్గా మీరు న్యూస్ పేపర్స్లో ఎక్కువ చూసేవి కేసెస్ అన్నీ కూడా క్రిమినల్ కేసెస్, నేరపూరితమైన కేసెస్ అన్నమాట. అంటే అవి ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క హక్కుని భంగం కలిగేలాగా చేస్తే కనుక దాన్ని క్రిమినల్ కేసెస్ కింద మనకు, అది ఏదైతే తప్పు అవుతుందో